దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మోదీ అధికారికంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక మూడోసారి ప్రధాని అయిన మోదీ తొలి సంతకం దేనిపై చేస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది. మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత సంక్షేమానికి జై కొట్టారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు సంబంధించిన దసరంపై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు. ఈ 5 ఏళ్లలో రైతుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. కాగా పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు 2,000 చొప్పున 20,000 కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇదిలా ఉంటే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మోదీ ఈరోజు తొలి కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ఉండనుంది. అయితే అంతలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యరచనను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.